ఈ 2023 డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి, అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా, గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30-40% మాత్రమే ఇది వర్తిస్తుంది. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి. ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు. మళ్ళీ చెప్తున్నాను, జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి, కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులు అందరినీ కూడా సంప్రదించి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకొని ఆ నెల కార్యక్రమాలు చేసుకోండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, తృతీయంలో రవి కుజులు అనుకూలంగా ఉన్నారు, షష్ఠ స్థానంలో శని భగవానుడు అనుకూలంగా ఉన్నారు, అష్టమ రాహు దోషం పోయింది, అష్టముల గురు సంచారం, శుక్రబుధులు చంద్రులు అనుకూలంగా ఉన్నారు, 5 గ్రహాలు కూడాను శుభమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఆర్థికంగా ఎదుగుదల కనబడుతుంది. ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి ఏ లోటు లేదు. కుటుంబ ఆర్థిక బలం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా లావాదేవీలు భూమి అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మరియు ఫుడ్ బిజినెస్ వాళ్ళకి చాలా కలిసి వస్తుందని కూడా చెప్తవచ్చు. ఆత్మగౌరవం పెరుగుతుంది, చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది. కోర్టు కేసులు, తగాదాలు, న్యాయపరమైనటువంటి అనుకూలం వచ్చి మీకు జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అగ్ని, చోర, విద్యుత్ వాళ్ళు జాగ్రత్త. అగ్ని ఇవన్నీ కూడాను. అన్వాంటెడ్ షాపింగ్ చేస్తారు. ఎందుకు చేస్తారో తెలియదు, కొనేస్తూ ఉంటారు. ఉద్యోగులకి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ మీరు కోరుకున్న మార్పులు వస్తుంది. ఉద్యోగం లేని వారికి ఇది ఒక మంచి అవకాశం. వివాహం కాని వారికి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పచ్చు. వృత్తి మరియు ఉద్యోగంలో కెరియర్ కొంచెం మిశ్రమంగా ఉంది, చాలా జాగ్రత్తగా ఉండని చెప్పచ్చు. లక్కీ నెంబర్ 4, కార్యసిద్ధి కలిగించే రంగు కాఫీ మరియు చంద్రకావి. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. 21/12/2023 10:09 నుండి 24/12/2023 3:17 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇదొక సమయం. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. ఇవన్నీ కూడాను. ఇంకా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవాలనుకుంటే, మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకున్న ప్రశ్నలు ఏంటి, ఇవన్నీ కూడాను మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి, కాల్ కాదు. మా కింద కనబడుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి. మేము చూసి మీకు రిప్లై ఇస్తాం, అప్పుడు మీరు కాల్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇల్లీగల్ ప్రశ్నలు అడగకూడదు. మీ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అడగకూడదు. ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా మంచి చెడు అప్లై చేస్తే కష్టపడి వ్యాపారం చేసి తెలుసుకోవాలి. 21 సంవత్సరాల లోపు పిల్లలు ఏ విధమైనటువంటి జాతకం చెప్పబడదు. 60 సంవత్సరాలు పై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 60 వసంతాలు పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి, వయసులోనే పెద్దవారు, అనుభవంలోనే పెద్దవారు కాబట్టి మీరు జాతకం చూడక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాను, వాట్సప్పే చేయాలి, కాల్ చేయకండి. మేము వాట్సాప్ చూసిన తర్వాత మీకు మేము రిప్లై ఇవ్వగలం. శరణమయ్యప్ప.